బాగానే వస్తుంటే ఆ డబ్బు సగం ప్రజలకే పెడుతున్నారు కదా! హ్మ్. రెండేపులు ఉండాలి. అక్కడ ఫ్యాన్స్‌ని చూసుకోవాలి. ఇక్కడ రాజకీయం చూసుకోవాలి. హ్మ్. తప్పు లేదు. హ్మ్. ఇప్పుడు సీఎం అయ్యారనుకో, హ్మ్. ఇంక మీరన్నట్టు ఇంక దాన్ని క్లోజ్ చేసేయాలి. సినిమాలు క్లోజ్ సీఎం చేసి. అయితే క్లోజ్ చేయాలి. హ్మ్. సీఎం అవ్వకముందు క్లోజ్ చేయడానికి లేదు. హ్మ్. ఎందుకంటే అటు చేసుకోవచ్చు, ఇటు చేసుకోవచ్చు. హ్మ్. ఏమంటే అక్కడ ఒక 80,00,000, 80,00,00,000, 90,00,00,000, 70,00,00,000 వస్తుంది. ఓ హ్మ్. 30,00,00,000 ప్రజలే పెడుతున్నా. హ్మ్. మిగతా డబ్బు ఇందార ఉంటుంది కదా! హ్మ్. మొత్తానికి ఇది మానేసి, అది మానేసి ఎందుకు? హ్మ్. ఇది కరెక్టే ఈ పని. ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పెడుతున్నారు. మీరు చెయ్యాలి, చెయ్యాలని. హ్మ్. ఆ ఫ్యాన్స్ వల్లే చెయ్యాలని చేస్తున్నారాయన. హ్మ్. హ్మ్. అది. హ్మ్. హ్మ్. సరే రాజకీయ పరంగా ఇప్పుడు రాజకీయ కార్యక్రమాలు ఏ అయితే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వాటికి కూడా క్యాటరింగ్ మీరేనా? వాటి కూడా క్యాటరింగ్ నేనే మీరే చేస్తున్నాను. చేస్తున్నారు. ఇప్పుడు వారాహి ఉంది కదండీ! ఆ! దానికి నేనే ఎళ్తున్నాను. వారాహి యాత్ర. వారాహి హ్మ్. యాత్రకి హ్మ్. దాని క్యాటరింగ్ నేనే మీరే ఎళ్తాను. చేస్తారు. ఏదున్నా నాకే చెప్తారు. ఆయనకి 4, 5 ఆఫీసులుంటాయి. హ్మ్. ఈ 4, 5 భోజనం ఇక్కడే వండుకొని తీసుకెళ్తాం. హ్మ్. నెల నెల చెక్కులు, బిల్స్ అన్నీ వస్తానే ఉంటాయి. హ్మ్. 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 బ్రహ్మాండంగా చూస్తున్నారు. ఓకే. చూస్తున్నారు. చాలా చేస్తారమ్మా. ఆయన మీకు తెలుస్తలేదు. నాకు ఓట్లేసి నాకు ఎయ్యండి. నేను ఇంతకంటే చేస్తానని చీప్ క్యారెక్టర్ కాదు. హ్మ్. అంటే ఇప్పుడు అన్నోళ్ళు అందరూ ఆ చీప్ క్యారెక్టర్ అంటారు. ఆళ్ళు కూడా నాకు తెలీదు. హ్మ్. ఈయన రేంజ్ ఏంటంటే సీఎం కంటే ఎక్కువ రేంజ్. హ్మ్. అట్లాంటప్పుడు ఓట్లేయండి అట్లా ఎక్కడికెళ్ళినా సరే నమస్తే చేస్తున్నారు. ఏది అనుకున్నది నేను బ్రహ్మాండంగా చేస్తాను, చేసి పెడతాను అంటున్నారంటే దాన్ని అర్థం చేసుకొని హ్మ్. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రులందరికీ నేను హ్మ్. చేతులెత్తి మొక్కుతున్నాను. ఈసారి డెఫినిట్‌గా ఆయన సీఎం చెయ్యాలి. ఫ్యాన్స్‌ని ఇంపార్టెంట్‌గా చెప్తున్నాను. హ్మ్. ఫ్యాన్స్ ఈళ్ళు కలిసి 100% ఈ సంవత్సరం హ్మ్. సీఎం చేస్తారో అయిపోతున్నారు. హ్మ్. ఎప్పటి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది సార్ ఈ వారాహి యాత్ర మీకేమైనా ఐడియా ఉందా? ఉందని ఇంకా 2, 3 మంత్స్ ఉంది ఇంకా. 2, 3 మంత్స్ తర్వాత ఒక స్టార్ట్ అవుతుంది. 2 మంత్స్ ఉంది. 2 ఓకే. మంత్స్ తర్వాత హ్మ్. బయలుదేరుతాం అందరం స్టార్ట్ కలిసి. అవుతదంటారు. అవును. 2 మంత్స్ తర్వాత ఇంకా క్యాటరింగ్ మొత్తం అన్నీ మీరే ఇంకా ఆయనకి అన్నీ సంబంధించి. నేనే. మాకు 2, 3 వ్యాన్లు ఇస్తారు. ఓకే. తర్వాత చెక్కులు ఇస్తారు. క్యాష్ కావాలితే క్యాష్ ఇస్తారు. హ్మ్. ఆయన వెనకాల వెళ్తూనే హ్మ్. ఉంటుంటాం. అంటే మీరిప్పుడు ఇటు ప్రొడక్షన్ హౌస్‌లో కొనసాగుతున్నారు చీఫ్‌గా. అవును. రేపు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకెళ్తే మీ పరిస్థితి ఏంటి? దీన్ని వదిలేస్తామమ్మా. దీన్నొదిలేస్తారా? దీన్ని వదిలేస్తాం. అదే ఇంపార్టెంట్ నాకు. హ్మ్. అది ఇంపార్టెంట్. ఇక్కడ క్యాటరింగ్స్ చేస్తుంటాను నేను. హ్మ్. ప్రొడక్షన్‌లో కూడా చేస్తుంటాను. హ్మ్. ఈ షూటింగ్ వదిలేస్తాను. క్యాటరింగ్‌లో వదిలేస్తాం. హ్మ్. అది మనకి ఇంపార్టెంట్. అది 6 మంత్స్, 7 మంత్స్ ఉంటది. ఆయన కూడా వెళ్ళిపోవడమే హ్మ్. మొత్తానికి. హ్మ్. హ్మ్. ఆయన కూడా వెళ్ళి ఎక్కడుంటే అక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, హ్మ్. లంచ్ అండ్ డిన్నర్ మేము చేస్తా ఉంటాం అట్లా. హ్మ్. సార్ 'గబ్బర్ సింగ్' మెస్ అనేది చూసాం మేము ఇప్పుడే. ఓకే. ఏంటి మీకు అంత అభిమానం అసల డైరెక్ట్ 'గబ్బర్ సింగ్' పేరే సినిమా పేరే ఆ పెట్టేసుకున్నారు. సినిమా పేరు ఎట్లా పెట్టుకున్నాడు 'గబ్బర్ సింగ్' పెద్ద హిట్ కొట్టిందమ్మా. హ్మ్. పెద్ద హిట్ కొట్టిన తర్వాత ఈయన నాకు పిలిచారు. "ప్రకాష్ గారు మీకేం కావాలి? ఏంటి? మనం అన్‌చేషనల్ భోజనాలు పెట్టాం. పెద్ద హిట్ కొట్టాం. మీ నోరు మంచిది. సబ్జెక్ట్ కూడా బావుంది. మీకేం కావాలన్నారు. ఏం కావాలో నాకేం అర్థం కాలే. ఇదండి నేను 25 లాక్స్ ఇస్తున్నాను. మీరేం బిజినెస్ చేసుకోండి అన్నారు. నేను 2 డేస్ తర్వాత వస్తానని చెప్పి వచ్చేసి అప్పుడు ఈ ప్లేస్ చూసాను. హ్మ్. ఈ ప్లేస్ చూసేటప్పటికి ఇది ఖాళీ ఎంప్టీ ప్లేస్ ఉంది. హ్మ్. ఇది కూడా ఎవరిదో వాళ్ళ ఫ్రెండ్స్‌ది ఎవరిదో. హ్మ్. అప్పుడు మనకు తెలిసిన వాళ్ళని చెప్పి ఆయన 5 లాక్స్ అడ్వాన్స్ ఇచ్చేసి దీన్ని లైన్ చేసి 'గబ్బర్ సింగ్ మెస్' అని పెట్టి హ్మ్. ఆయన షూటింగ్స్ అన్నిట్లికి నేనే క్యాటరింగ్స్ హ్మ్. చేసుకుంటూ హ్మ్. 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 వస్తున్నానన్నమాట. అంటే నాన్ వెజ్‌లో ఇది తింటారని చెప్పారు కళ్యాణ్ గారు. వెజిటబుల్‌లో హ్మ్. ఈ కూరంటే ఎక్కువ ఇష్టంగా అనిపించింది. వెజిటబుల్ ఏ కూర అంటే ఇష్టం లేదు. రోటి పచ్చళ్ళు ఆళ్ళ అమ్మగారు టమాటా హ్మ్. పచ్చడి, రసం అంటే ఇష్టం. ఆళ్ళ అమ్మగారు చేసి పంపుతారు. హ్మ్. వాళ్ళ అమ్మగారి చేతి రసం వాళ్ళ అమ్మగారు చేతి వంట. రోటి పచ్చళ్ళు ఏదైనా తింటారు. ఏదైనా తింటారు. రసం బాగా ఆళ్ళ అమ్మగారు చేసింది చాలా ఇష్టం. మీకు చెప్పి అంటే మీరు ఇది చెయ్యండి నాకు, మీ హ్మ్. చేత్తో ఈ వంట తినాలనుంది అని మీతో చెప్పి అట్లా చేపించుకున్నది లేదు. ఏమన్నా అట్లా ఏమీ లేదు. ఆ! చెప్తారు. ఈరోజు ఏంటని అడుగుతారు. ఇది మెను అంటాం. ఓకే. హ్మ్. అంతే. ఆ దాన్ని మెనూ. మళ్ళీ నాకు ఇది కావాలి, అది కావాలని అడగడాలు ఏమి లేవు. హ్మ్. హ్మ్. మేము ఎట్లైనా 3 రకాల నాన్ వెజ్ పెడతాం. హ్మ్. ఎగ్ ఫ్రై పెట్టి, ప్రాన్స్ పెట్టి, ఏదో కొరమేను, మటను ఏదో డిఫరెంట్ రోజు చేంజ్ చేస్తా ఉంటుంటాం. హుహు. ఆ చేంజింగ్‌లో ఏదైనా తినేస్తారు కానీ, హ్మ్. బాగోకపోయినా కూడా బాగోలేదని చెప్పరు. హ్మ్. కొంచెం కారం తగ్గించుకోండమ్మా. ఇప్పుడు ఏదో అట్లా చెప్తారే గానీ, హ్మ్. కోప్పడే పరిస్థితే లేదు. ఇప్పుడు కోప్పడిన ఇది లేదంటారు. లేదు. హ్మ్. హ్మ్. అందుచేత ఇప్పుడు నేనేమన్నానంటే, హ్మ్. ఈయన మళ్ళీ హ్మ్. మీకు ఆపి మరీ చెప్తున్నాను. ఈ హ్మ్. సంవత్సరం 100% ఆయన హ్మ్. సీఎం అవుతారు. హ్మ్. అవ్వాలి. హ్మ్. ఎందుకంటానంటే ఆయనలో అంతుందండి. ఇప్పుడు ఎవరో మీరు చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తారని చెప్పుకొచ్చారు. ఆయన దృష్టిలోని 40 సంవత్సరాల నుంచి ఎంతమంది సీఎంలు చూసుంటారో, ఆ సీఎంలు ఎవ్వరు కూడా ఈయన మనసులో ఉన్న ఆలోచనలు ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. హ్మ్. ఈయన సీఎం అయితే ఆలోచనలన్నీ బయటకొస్తాయి. హ్మ్. అప్పుడు చేసి చూపిస్తారు. హ్మ్. 100% ఈ సంవత్సరం అయిపోవాలి సీఎం హ్మ్. ఈసారి. హ్మ్. 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 ఫ్యాన్స్ కూడా బాగా హ్మ్. పట్టుదలతో ఉన్నారు ఓట్లేయాలని. ఆ హ్మ్. పెద్ద తల్లిదండ్రులే కాకుండా మిగతా తల్లిదండ్రులందరూ కూడా హ్మ్. ఓట్లేస్తున్నారు. హ్మ్. ఈసారి డెఫినిట్‌గా గెలుస్తున్నారు. హ్మ్. సెట్స్‌లో మూవీ సెట్స్‌లో ఆ! సినిమాకి ఎళ్ళినప్పుడు ఆ సెట్స్‌లో కళ్యాణ్ గారు ఎలా ఉంటారు?
ఫ్రీగానే ఉంటారు. ఫ్రీగానే ఇప్పుడు ఉంటారు. ఎట్లా అంటే ఆయనకు క్యారవాన్ ఉంటుంది. ఉమ్, క్యారవాన్‌లో కూర్చుంటారు. షార్ట్ రెడీ అయ్యగానే వెళ్తుంటారు. లోపల చైర్స్ ఉంటాయి. ఉమ్, ఆర్టిస్టులు అందరితో కలిసి కూర్చుంటారు. ఉమ్, కూర్చొని అందరితో ఫ్రీగా మాట్లాడతారు. ఏది కావాల్సినా నేను ఏదన్నా అందరికి ఇచ్చేది కూడా ఆయన తీసుకొని తాగేస్తారు. ఆయన తీసుకొని తినేస్తారు. ఉమ్, అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి. ఉమ్, 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 అట్లా ఏం కోప్పడరు. మీరు అన్నట్టు కోపం అన్నది లేదు ఆయనకి. ఉమ్, ఉమ్. బండ్ల గణేష్ గారు కూడా వస్తూ ఉంటారు కదా కళ్యాణ్ గారి దగ్గరికి బండ్ల సెట్స్ లో గణేష్ గారు ఉన్నప్పుడు. వస్తూ ఉంటారు. ఆయనతో పాటు ఇంకా చాలా మంది హీరోస్ కలవడానికి వస్తూ ఉంటారు కళ్యాణ్ గారిని. వస్తారు. ఎలా ఉంటారు సెట్స్ లో వాళ్ళందరూ? బానే ఉంటారు, బానే అందరితో మాట్లాడతారు. అమ్మ ఆ లిమిట్ వరకు ఉంటారండి. ఉమ్, ఆయన షార్ట్ అయినంత వరకు, ఆయన యాక్టింగ్ అయినంత వరకు అందరితో ఫ్రీగా ఉంటారు. ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు వచ్చినా కలుస్తారు. ఎవరొచ్చినా కలుస్తారు. ఉమ్, నీట్‌గా ఉంటారు. తర్వాత చార్మి అనే అమ్మాయిని నేను అంటే ఇది మర్చిపోయాను మీరు ఉమ్, ఉమ్, ఉమ్. అమ్మాయి నేను హీరోయిన్ చేశాను. చార్మి తెలుసు కదా! హీరోయిన్ చార్మి. హీరోయిన్ చార్మి. ఉమ్, ఆమె నేనే హీరోయిన్ చేశాను. ఉమ్. ఎట్లా? ఎలా పరిచయం మీకు చార్మి గారు? అది. నీతోడు కావాలని చెప్పి భీమనేని శ్రీనివాస్ గారి సినిమా ఒకటి నేను చేస్తున్నాను. చిన్న సినిమా. ఉమ్, భీమనేని శ్రీనివాస్ గారు డైరెక్టర్. ఉమ్. నీతోడు కావాలి. నీతోడు కావాలి. నీతోడు కావాలి. అందులో ఎవరో ఒక చిన్న హీరో ఉన్నాడు. ఉమ్, రిమ్మిసేన అన్న అమ్మాయి ఒక హీరోయిన్ని. ఉమ్, ఈమె సైడ్ క్యారెక్టర్ బాంబే నుంచి వచ్చింది. ఉమ్, ఈ బాంబేలో చిన్న చిన్న వేషాలు వేసుకుంటా ఉండేదని చెప్పి ఆ నాన్న సర్దార్జీ. ఉమ్, మేము టీ కాఫీలు పెడుతుంటే ఉమ్, టీ సెటప్ దగ్గరికి వచ్చి టీ కాఫీ అడిగేవారు. ఉమ్, నేను అమ్మాయి చూశాను. ఉమ్, లుంబిని పార్క్లో ఫస్ట్ డే షూటింగ్ ఈ అమ్మాయిది 4 డేస్ షూటింగ్ గురించి వచ్చింది. ఉమ్, 4 డేసే అంటే ఉమ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వచ్చింది. ఉమ్, ఉమ్, ఈ అమ్మాయి చూసినప్పుడు నాకు ఈ అమ్మాయి కొంచెం అందంగా కనపడింది. ఉమ్, ఈ అమ్మాయి గ్లామరు స్ట్రక్చర్ అంతా నేను ఇండస్ట్రీలో 40 ఇయర్స్ ఉన్నాను కాబట్టి నేను బాగా గమనిస్తాను. ఉమ్, ఈ అమ్మాయి చాలా అందంగా కనపడుతుంది. ఎవరు హీరోయిన్ నేను మేనేజర్ని అడిగితే దిమ్మీసేన అన్న అమ్మాయి ఒక అమ్మాయి హీరోయిన్, ఈ అమ్మాయి కాదన్నారు. ఉమ్, ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది అని అడిగి వాళ్ళ నాన్న ఎంక్వైరీ చేశాను. ఉమ్, మీరు ఏం చేస్తారు ఏంటంటే బాంబేలో ఈమె అదే మోడలింగ్కి వెళ్తుంటుంది. ఇక్కడ కూడా ఒక క్యారెక్టర్ ఉందంటే వచ్చాము 4 డేస్కి ఉమ్, అన్న. నేను ఈ అమ్మాయిని హీరోయిన్ చేస్తాను వాళ్ళ నాన్నతోటి. ఉమ్, ఎట్లా చేస్తావు అన్నారు. ఉమ్, అప్పుడు 13 సంవత్సరాల అమ్మాయికి. ఉమ్, అప్పుడు నేను ఏం చేశానంటేని ఉమ్, ఇంకా నా హ్యాండ్ఓవర్లో పెట్టుకొని ఉమ్, 1 ఇయర్ హైదరాబాద్లోనే మా ఇంట్లోనే ఉమ్, కొనాస్ గెస్ట్ హౌస్ అని అందులో కొద్ది రోజులు పెట్టి ఉమ్. తర్వాత రమ్య కృష్ణ గారు కృష్ణవంశీ శ్రీయాంజనేయ అని ఒక సినిమా దిగిపోతున్నారు. అవును అవును ఆ వచ్చింది. సినిమాలోనే హీరోయిన్ కావాలి. ఉమ్, హీరోయిన్ కావాలంటే రమ్య కృష్ణ గారు కృష్ణవంశీ గారు నాకు చాలా క్లోజ్. ఉమ్, మేమందరం ఎప్పటి నుంచో ఉమ్, ఈ జేబులో ఫోటోలు పెట్టుకొని ఫోటో సెక్షన్ చేసుకొని ఉమ్, అప్పుడు ఈ ఫోటోలు తీసుకెళ్ళి ఉమ్, చూపిస్తే అరే ఎవరు ఏంటంటే ఇట్లా బాంబే అండి ఈ అమ్మాయిది అన్నారు. మరి ఉంటుందా పోతా చూడు సకలో మరి మన సినిమా తీస్తున్నాం. ఈ అమ్మాయి ఏజ్ చూస్తే 13 సంవత్సరాలు ఉంది. ఉమ్. చాలా అమ్మ చిన్న ఏజ్ కదా. చాలా చిన్న ఏజ్. ఉమ్, తీసుకురా అంటే పర్సనాలిటీ ఎక్కువ ఉండేది. ఉమ్, అప్పుడు తీసుకెళ్ళాం. ఉమ్, తీసుకెళ్తే చూశారు. ఉమ్, బాగుంది. బాగుండేదానికి ఓకే ఉమ్, ఏదో ఇంత రికమెండేషన్ ఇచ్చారు. రికమెండేషన్ నేనే సైన్ చేశాను దానికి అగ్రిమెంట్. ఉమ్, నేను వాళ్ళ నాన్న కలిసి ఈ అమ్మాయికి సైన్ చేసే హక్కు కూడా లేదన్నమాట. ఉమ్, ఉమ్, ఈమె కూడా అప్పుడప్పుడు నేను వెళ్తుంటాను కలుస్తుంటాను. ఉమ్, ఇప్పుడు పూరి గారు ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఉమ్. ఇప్పుడు మీకు పరిచయం. నా పరిచయం ఇప్పుడు నాకు సినిమాలు ఇచ్చారు. మన మెహబూబా అని ఉమ్, ఇస్మార్ట్ శంకర్ ఉమ్. ఇవన్నీ నేనే మీరే చేశాను. చేశారు. నేను మొన్న సినిమా నేను చేయలేదు. ఉమ్, బిజీ అయ్యి ఉమ్, ఉమ్, ఇస్తుంటది అప్పుడప్పుడు సినిమాలు ఇచ్చి పిలిచి ఉమ్. ఏదో help మాట్లాడుతూనే ఉంటారు చార్మి మాట్లాడతారు. గారు మీతో. చాలా బాగా మాట్లాడతారు. హెల్పింగ్ కూడా చేస్తా ఉంటారు. చేస్తారా? హెల్ప్ కూడా చేస్తారు హెల్ప్ మీకు? కూడా ఉమ్, చేస్తాం. ఉమ్, ఉమ్. అది సెట్స్ లో మామూలుగా హీరోయిన్స్ అంటే వాళ్ళు సపరేట్ గా మీరిచ్చే ఫుడ్ కాకుండా సపరేట్ గా తెచ్చుకుంటూ ఉంటారు కదా. కరెక్ట్. ఎప్పుడన్నా హీరోలు కానీ హీరోయిన్స్ కానీ మీతో దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అటువంటిది ఏమి లేదు. ఇప్పుడు నేను చీఫ్ ప్రకాష్ గారు పిలుస్తారు. ఏంటి మన ఫుడ్ ఈ రోజమ్మ చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది, వెజిటేబుల్స్ ఇవి ఏది పప్పు ఏదో పాలకూర ఏయో చెప్పుకొస్తాం. ఇవన్నీ కాకుండా నాకు ఒక్క తందూరి చికెన్ తెప్పించండి నాకేం అక్కర్లేదు అంటారు. ఇంకా తప్పదు. అది డైటింగ్ ఫుడ్ వాళ్ళది. అది డైటింగ్ ఫుడ్ కాబట్టి కంపల్సరీ ప్రొడ్యూసర్స్ మేనేజర్స్ మేము చెప్తాం మేనేజర్స్కి తెప్పించండి అమ్మ అంటారు. అంతేగాని ఎవరు కోప్పడి పరిస్థితులు ఎవ్వరు ఉండవండి. ఉండవు. అందరూ వర్కర్స్ అని తెలుసు వాళ్ళకి. ఎవరి మీద కూడా ఏ ఫీలింగ్ అవ్వరు. అది మీరు జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా మీరు చేశారు కదా సార్. అవును.